గజ్వేల్ పట్టణంలోని బస్టాండ్ నిర్మాణ పనులను మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించి గత కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గజ్వేల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి పెండింగ్ పనులు R&B పంచాయతీరాజ్ ఇరిగేషన్ మిషన్ భాగీరథ పథకాల కింద దర్యాప్తు దాదాపు 200 కోట్ల రూపాయలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గజ్వేల్ నియోజకవర్గంలో మంజూరైన నిధులను వెనక్కి తీసుకుని గజ్వేల్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకు దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వము మంజూరు చేసినటువంటి పనులను కొనసాగించి పూర్తి చేయాలని డిమాండ్ తోటి మేము మా పార్టీషన్లందరం ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈరోజు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్లో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర అసంపూర్తి పనులను చూడడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎందరో విద్యార్థినులు ప్రయాణికులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే బస్సులు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ పట్టణంలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ను ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి బస్టాండ్ కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి అసంపూర్తి మిగిలినటువంటి పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయించి సంబంధిత కాంట్రాక్టర్లకు పేమెంట్లు లేవు కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించి ఈ యొక్క బ్యాలెన్స్ వరకు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలను నెరవేరుస్తూ అలాగే ఈ బ్యాలెన్స్ వర్కులు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజానీకానికి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు మనకు అసౌకర్యం కలిగించకూడదు. అందుకే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఈ పనులను కూడా పూర్తి చేసి వెంటనే ఈ 2 బస్టాండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అలాగే పట్టణంలో ఉన్నటువంటి రింగ్ రోడ్నే గాని కోటమైసమ్మ రోడ్లు గాని పూర్తిగా దాన్ని పూర్తి చేసినట్టుంటే ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత దాదాపు వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి గజ్వేల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇవాళ వేల కోట్ల రూపాయల అభివృద్ది కార్యక్రమాలని ఇవాళ చేపడుతూనే గజ్వేల్ ప్రజల్ని ఈ పట్టణం ఇంకా విస్తృతి చెందుతుందనే ఆలోచనతోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో పాటు ఇవాళ గజ్వేల్ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు అనేక అభివృద్ది కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాత బస్టాండ్ తీసివేసి ఇవాళ కొత్తగా బస్టాండ్ కట్టడంతో పాటు గజ్వేల్ పట్టణంలో ఒక బస్ బేను, ప్రజ్ఞాపూర్లో చిరకాల వాంఛగా ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్ గ్రామంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్లో కూడా ఒక బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని దాదాపు 6 కోట్ల రూపాయలని కేసీఆర్ గారు గవర్నమెంట్ గత ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇవాళ స్పీడ్ గా వర్క్ కూడా కొంతవరకు కంప్లీట్ చేయించడం జరిగింది. కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గం మీద ఈ నియోజకవర్గ అభివృద్ది మీద పూర్తి స్థాయిలో శీతకన్ను ఇవాళ వేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఇవాళ కంట్లో పెట్టుకున్నట్టుగా మాకు కనబడతా ఉన్నది. గతంలో ఎంత వేగంగానైతే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ది కొనసాగిందో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ది కార్యక్రమాలన్నింటి కూడా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేసినారు. ఇవాళ పెండింగ్ వర్కులన్నీ కూడా ఇవాళ వాటిని కంప్లీట్ చేయకుండా వాటికి కావాల్సిన నిధులను గానీ వాటికి చెల్లించాల్సినటువంటి బిల్లులు గానీ చెల్లించకుండా వాటిని ప్రజా ఇవాళ అవసరాల రీత్యా వాళ్ళకి వినియోగంలోకి చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి పేరును చెడగొట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నది. ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఇవాళ అనేక ప్రత్యామ్నాయ మార్గాల్ని ఇవాళ వాళ్ళు అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఉన్నటువంటి వాటిని మార్కెట్ ను డిస్టర్బ్ చేయడం గానీ ఇంకే రకమైన ప్రత్యామ్నాయ మార్గాల దృష్టికి వాళ్ళ జోలికి పోకుండా ఉన్న మార్కెట్ వ్యవస్థను గానీ ఉన్నటువంటి అభివృద్ది కార్యక్రమాలని కాపాడుతూనే ఈ బస్టాండ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మేము గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ బిల్లులు ఇచ్చి కొద్ది అమౌంట్ ఇస్తే పూర్తయ్యేటువంటి బస్టాండ్ ను వదిలేసి మీరు ఉన్నటువంటి మార్కెట్ ను గానీ దాని ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా అనేక రకాల కార్యక్రమాలకి
ఇవాళ కేసీఆర్ గారు ప్రతిష్టను దెబ్బతీసేటువంటి అనేక కార్యక్రమాలకి పూనుకుంటా ఉన్నారు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం అభివృద్ది మీద దృష్టి లేదు, కేవలం కేసులు పెట్టేయడం, ఇవాళ కాంట్రాక్టర్లను లేదా ఇక్కడ చేస్తున్నటువంటి అనేక మంది వ్యాపారులను బెదిరించడం మీద మాత్రమే దృష్టి పెట్టేటువంటి నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారు. బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక రింగ్ రోడ్డు, ఒక మహతి, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, ఇంటర్నల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బస్ స్టాండ్లు, రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండు, విజ్ఞాపూర్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్ సెంటర్లో ఒక హాస్పిటల్, గజ్వేల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్, ఇట్లా గజ్వేల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు అన్ని విధాలా ఈ గజ్వేల్ని అభివృద్ది చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు గవర్నమెంట్ లో దాదాపుగా 170 కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం. ఆన్ గోయింగ్ వర్క్స్ కింద 19 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్ లో ఉన్నాయి, కొన్ని కుల సంఘాల కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా విజ్ఞాపూర్ గజ్వేల్ బస్టాండ్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్ లో ఉంది. మరి సీసీ రోడ్లు కూడా 20 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్ గోయింగ్ వర్క్స్ లో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వేల్ అభివృద్ది కుంటుపడింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో అంబీపూర్ లో 10 కోట్ల రూపాయలు ఇంటర్నల్ సీసీ రోడ్లు డ్రైనేజ్ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ ఆర్ఎన్బి రోడ్ వరకు 19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గజ్వేల్ ముట్టాజ్పల్లి రోడ్డు 28 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి జిద్యాపురం రింగ్ రోడ్ వరకు 28 కోట్ల రూపాయలతోని దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్ తో పాటు బీటీ రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 170 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. మేము కొన్ని వర్కులు స్టార్ట్ చేసినాం, కొన్ని వర్కులు టెండర్లు అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాగానే ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్ లో పెట్టిండ్రు, శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. మరి మల్లన్న సాగర్ కింద నిర్మించాల్సినటువంటి కెనాల్స్ ను పెండింగ్ లో పెట్టిండ్రు, కొండపోచమ్మ సాగర్ కింద నిర్మాణం చేయాల్సినటువంటి కెనాల్స్ ను పెండింగ్ లో పెట్టిండ్రు. ఇలా కొండపోచమ్మ సాగర్ ఎడారిగా మారి గొర్రెలు మేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్ లో కూడా నీళ్లు కంప్లీట్ అయిపోయి కెనాల్స్ కి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. పోయిన సంవత్సరం ఇదే కాలంలో అటు హల్దీ రివర్ లో నీళ్లు ఇచ్చినాం, కుడవెల్లి రివర్ లో నీళ్లు ఇచ్చినాం. అది కొండపోచమ్మ సాగర్ కింద మరి జగదేపూర్ కెనాల్ ని ఇవ్వడం జరిగింది. తుర్కపల్లి వరకు అటు యాదాద్రి వరకు అటు బస్తాపురం వరకు ఇవన్నీ కూడా కెనాల్స్ పునరుద్ధరించి నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ వర్షాలు లేవు, డ్రాట్ వచ్చింది, నీళ్లు లేవు, రైతులు మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గాని ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు వెంటనే స్పందించి గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి లేకుంటే మీరైతే వెంటనే స్పందించకుంటే మేము ఏ గ్రామాల్లో శాంక్షన్లు ఇచ్చినామో ఆ శాంక్షన్లు మీరు వెంట అమలు చేయకపోతే అదే గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడా పిలిచి మేం ఇవన్నీ శాంక్షన్ చేసినాం, మేము ఈ గ్రామంలో ఇంత అభివృద్ది చేసినాం, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు, కక్షపూరితంగా ఉందని చెప్పేసి ప్రతి గ్రామంలో గ్రామ చావిడి వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచి మరి ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.